ఏప్రిల్ 22వ తారీఖున జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో ఎవరైతే హిందువులని చెప్పి నిర్ధారించుకొని ఉగ్రవాదులు మరి సింధూరం పండే రాష్ట్రంలో సింధూరం లేకుండా 26 మంది వనితలకి సింధూరం లేకుండా చేసినటువంటి ఉగ్రవాదులకు వారి యొక్క చర్యలకు ప్రతిఘటనగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో మన భారతీయ సైన్యం కానీ మన భారతీయ ప్రభుత్వం కానీ గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రతీకార చర్యలు మీ అందరూ గమనించే ఉంటారు. మొట్టమొదటిగా మనం ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ 100 కిలోమీటర్లు లోపలికి కూడా వెళ్ళి పాకిస్తాన్ లోపలికి వెళ్ళి ఏదైతే తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో జైషే మహమ్మద్ కానీ లష్కర్ ఈ తోయిబా కానీ అలాంటి వారి సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి సందర్భం మొన్న చూసాం. అయితే నిన్న దానికి పాకిస్తాన్ వారు బుద్ధి తెలుసుకోకుండా చేసింది తప్పు అని తెలుసుకోకుండా మళ్ళీ భారతదేశం మీద ప్రతీకార చర్యలు వారు మనం దాడి చేసినప్పుడు ఎక్కడా కూడా సివిలియన్స్ కానీ మిలిటరీ స్థావరాలు కానీ చూడలేదు. ఒట్టి తీవ్రవాద స్థావరాల మీదనే ఆ రోజు ప్రెసిషన్ స్ట్రైక్స్ చేయటం జరిగింది. కానీ నిన్న చూస్తే పాకిస్తాన్ సైన్యం మన బార్డర్కి వచ్చి అక్కడి నుంచి మన ఎక్కడైతే జనావాసం ఉన్నారో ఆ యొక్క ప్రాంతాల్లో కూడా నిన్న రాత్రి జరిగినటువంటి దాడుల్ని మనం గమనించాం. అయితే దానికి మరి చాలా చక్కగా మన భారతీయ సైన్యం కూడా ప్రతిఘటించి వాటన్నిటినీ కూడా ఆ యొక్క మిసైల్స్ని మరి షాట్ డౌన్ చేసి నిర్వీర్యం చేసినటువంటి సందర్భం మనందరం కూడా గమనించాం. ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ 2 వీరవనితల సారథ్యంలో ఈరోజు విజయవంతంగా జరుగుతూ ఉందో వారికి మరి ఆ భగవంతుడు ముఖ్యంగా హనుమంతుడు అంటేనే ధైర్యం, స్థైర్యం, అభయం, సాహసం, ఛేదించేటువంటి శక్తి, యుక్తి అన్నీ ఉన్నటువంటి ఆ హనుమంతుడి యొక్క బలం మన భారతదేశ సైన్యానికి ఎవరైతే మన బార్డర్లో ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఉండి ఈ విధంగా ఈ యొక్క దేవాలయంకి వచ్చి ఆ హనుమంతుడిని ప్రార్థించుకుంటున్నామంటే మన బార్డర్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సైన్యం మరి మన కోసం అక్కడ ప్రాణాలు ఒడ్డి ఈరోజు గమనించాం. ఈరోజు ఉదయం ఉమ్మడి అనంతపురం జిల్లాకి చెందినటువంటి ఒక వ్యక్తి మరి బార్డర్లో నిన్న పాకిస్తానీలు జరిపినటువంటి కాల్పుల్లో వీరమరణం పొందినటువంటి సందర్భం. వారికి కూడా ఘన నివాళులు మనం అర్పిస్తూ ఈ సందర్భంగా ఎవరైతే ఈవేళ భారతీయ సైన్యం ఉందో వారు చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా పాకిస్తాన్ పట్ల విజయం సాధించడానికి తీసుకునే ప్రతి చర్యకి విజయం చేకూరాలని చెప్పి అదేవిధంగా ఈ సైన్యానికి ఈ భారతదేశానికి సారథిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆ యొక్క భగవంతుడు ఆశీస్సులు, శక్తి అన్నీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మరి ఈరోజు ఆ భగవంతుడి ఆశీస్సుల కోసం చేయటం జరిగింది.